అంటే చుట్టూ చాలామంది, మనదంతా కూడా స్పీడ్ గ్రోత్ కావటం కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాను నేను. స్పీడ్గా వర్షం సినిమాలు వస్తున్నాయి, బాగున్నాము. సో ఆ జలసీ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యిద్ది, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. దానివల్ల ఏంటంటే నువ్వు చెప్పే చిన్న చిన్న అబద్ధాలు కొన్ని అగాధాలను ఏర్పాటు చేస్తాయి. దానివల్ల నీకు వచ్చేది కూడా ఏమీ లేదు. రైట్. ఉన్నాయి లేనిపోయి నీ చెప్పేసి వామ్మో వాడు దొంగనాయాలన్నా వాడిని రానీబాకనా చెప్పిన ఆర్టిస్టులు ఉన్నారు. నేను వాడే చెప్పింది, వాడు నా ఎంట పడుతున్నాడు అన్నాడు. వాడు కూడా ఎందుకు నేను వాడిని రానియొద్దని మనం ఎలా చెప్తాం అసలు ఇంకో మనిషికి పోయి? ఓకే, ఇవన్నీ అప్పుడు ఉండేలేండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరు కూడా వెరీ స్మార్ట్ హీరోస్ అంతా కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నారు. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, దీనికి ఇండస్ట్రీలో అంటే నేను హీరోగా చేసిన టైంలో ఏంటంటే కొంచెం ఈ చుట్టూ సైడ్ కిక్లు అంటారు వాటిని, ఈ చేరి ఏదో ఒకటి చెప్తా, వాళ్ళ చెవుల్లో గూగుతా, వాడేదో అనుకుంటా, ఇవన్నీ కూడా మోస్తా ఉండేవాళ్ళు. అటు ఇటు ఎక్కువ ఉండేవి, మోతలు బాగా ఉండేవి. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగుండేవాడు అసలు. ఆది సినిమా అప్పుడు అసలు చాలా బాగుండేవాడు. ఆ తర్వాత ఎందుకో ఫట్మని చిన్న గ్యాప్ మీ ఇద్దరి మధ్య. అంటే గ్యాప్ అంటే నేను ఎప్పుడన్నా కనపడ్డా కూడా ఇట్లానే, అంతే గ్యాప్. అంటే నేను అతని స్థాయి మన గ్యాప్ ఎందుకో అంత ఎక్కువ కలవలేకపోయాడు నేను. ఓకే, కనపడితే అంతే అంతవరకు. ఆది సినిమాకి చాలా బాగుండేవాడు. అప్పుడే ఇంకొక క్యాండిడేట్ గ్యాప్ క్రియేట్ చేశాడని నాకు బలమైన అనుమానం. అదే చెప్పాను కదా మీకు, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా ఎదుగుతున్నాం అన్నప్పుడు ఇంకా ఎక్కడ దగ్గర అవుతారో ఏమొస్తుంది. నీ జాతకం నీది, నా జాతకం నాది, అంతే కదా. ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి నాని ఉన్నాడు, దసరా సినిమా చేశాడు. ఎవరన్నా ఊహిస్తారా 100 కోట్ల సినిమా అతను చేస్తున్నాడు? అలా 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 వచ్చేసాడు. టైం అంతే, టైము.